బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. ప్రేమించిన మా తండ్రి, ఈ చల్లని వేళ మీ మధురమైన నామాన్ని పరిశోధించడానికి ఇచ్చిన ఈ సమయం కొరకు వందనములు చెల్లిస్తున్నాము. మేము కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారము జీవించగలుగుటకు సహాయం చేయమని విన్న ప్రతి బిడ్డ మీరు ఇవ్వబోయే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి వారసులు కావాలని కోరుకుంటూ యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ విజయనగరానికి నాకు ఉన్న విశేషమైన సంబంధం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ సాగించిన విజయ భేరి నేడు విదేశాలలో కూడా మారుమ్రోగుతున్నదని వింటూ నేను చేసిన ఈ సమరంలో లేక నా విజయాలను పురస్కరించుకొని విదేశాలలోనికి వెళ్లే పరిస్థితి ఏర్పడినది అంటే దానికి ప్రత్యేకమైన కారణం విజయనగరం. నాది విజయనగరం కాదు. నేను పుట్టినది, పెరిగినది, చదువుకున్నది విశాఖపట్నం. అయినా చరిత్రలో 2000 సంవత్సరాల కాలంలో క్రీస్తు పుట్టిన తరువాత క్రీస్తుకు భిన్నంగా వ్రాయబడిన అనేక సంగతులను గురించి పట్టించుకోలేని నామకార్థ క్రైస్తవ సంఘాలున్న నేటి ప్రపంచంలో ఆవేశాన్ని ఆపుకోలేని నేను మొట్టమొదటిసారిగా 1989వ సంవత్సరం శాన్ఫోర్డ్ మైదానంలో బైబిల్ బండారం అనే పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఎన్వి బ్రహ్మం సుప్రీంకోర్టులో ఆ పుస్తకాన్ని భారతదేశంలో అమ్మొచ్చు అని బైబిల్కు వ్యతిరేకంగా వ్రాసిన పుస్తకానికి సవాలుగా వీర బ్రహ్మాన్ని సభ ముఖంగా ఛాలెంజ్ చేసి చేతగాని వాడని నిరూపించింది ఈ విజయనగరం శాన్ఫోర్డ్ మైదానం. 1990 భారత హేతువాద సంఘ అధ్యక్షుడు రావిపూడి వెంకటాద్రి బైబిల్ అంతా ఒక తప్పుడు పుస్తకం అని మకర జ్యోతిని గుట్టు రట్టు చేసిన మనగాడు కనుక బైబిలుపై దండెత్తి క్రైస్తవులను హేళన చెయ్యాలనే కోరికతో
భారత నాస్తిక సమాజపు వారి మద్దతుతో నాతో ఢీకోవాలని నిర్ణయించుకొని 1991 ప్రజా కోర్టు అదే శాన్ఫోర్డ్ మైదానంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక పత్రికలు, ఈనాడు, ఆంధ్రభూమి అన్నీ రాశాయి నా కోసం. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఆ చేతగాని వాడు కూడా ప్రజా కోర్టుకు రాలేదు, మీకు తెలుసు. కారణం అతని దగ్గర జ్ఞానం లేదు కనుక. ఏదో కాలక్షేపానికి చదువుకుంటున్న మహాభక్తులు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో బైబిల్ని. ఇది అవమానకరమైన సంగతి, సిగ్గుచేటు. మన చేతిలో ఉన్న ఈ పుస్తకం ప్రపంచాన్ని శాసించే సత్తా ఉన్నది. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోలేక దీనిని అశ్రద్ధ చేసి లోకం కోసం బ్రతికే ఎన్నో బ్రతుకులు నామకార్థ వేషధారణ క్రైస్తవ రూపాలలో మన మధ్య సంచరించటం దౌర్భాగ్య స్థితి. ఈ కట్టె మిగిల్చేది కన్నీరు అని లోకం అంతటి కోసం చెప్పే కంటే మన కోసం అనుకుంటే బాగుంటుందేమో అని అప్పుడప్పుడు తలుస్తాను. కారణం, మహావేదాన్ని కలిగిన క్రైస్తవ సమాజం నేడు దీనిని పట్టించుకోలేని దశకు చేరిపోబట్టే ఒకే యేసుక్రీస్తు, ఒకే బైబిల్, వేదం అని చెప్పి ఒకే నమ్మకం, ఒకే విశ్వాసం అని ఈరోజు ప్రపంచంలో 3,000 క్రైస్తవులు రకాలు, 3,000 డిజైన్స్ తయారయ్యాయి. వీళ్ళంతా ఒక్కటే అని అడగండి. వీళ్ళంతా ఒక్కటేనంటే ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. ఒకళ్ళ మీటింగ్లు పెడితే మరొకళ్ళు వెళ్ళరు. కారణం ఏం కాదు, వాళ్ళు నమ్మిన ప్రభువును వీళ్ళు నమ్మరు అని కాదు. వాళ్ళ విశ్వాసం వేరు, వీళ్ళ విశ్వాసం వేరట. ఒక విశ్వాసమే, బైబిల్లోనూ ఒక విశ్వాసమే, ఒకే బైబిల్. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. ఇలా పడని సరుకు ప్రపంచ క్రైస్తవ బజారులో 3,000 రకాలున్నాయి. 3,000. ఇది మనకు సిగ్గుకరమైన సంగతి. ఇక ఈ వేదాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకే ఈ దౌర్భాగ్యపు స్థితి మనకొచ్చింది. షేక్స్పియర్ మీకు తెలుసు. ఎవరో తెలియని వ్యక్తి కాడు. చదువుకున్న ప్రతి ఒక్కరికి షేక్స్పియర్ అంటే తెలుసు. ఒక పెద్ద కవి. బైబిల్ చెప్పడు, షేక్స్పియర్ గురించి చెప్తాడు. చదువుకున్నవాడు. అతను మంచి సామెత చెప్పాడు. ప్రతి ఇంట ప్రతి నోట పలికే మాటది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఒక మొహం చూస్తే, అతని మొహం చూస్తే అతని మనసులో ఏముందో చెప్పొచ్చు అన్నాడు. ఎవరు చెప్పాడట? షేక్స్పియర్ చెప్పాడంటారు. వచ్చి అందరూ అదే అంటారు. షేక్స్పియర్కి వాళ్ళమ్మ బొడ్డు కొయ్యక ముందు, లేకపోతే హాస్పిటల్లో నర్సు బొడ్డు కొయ్యక ముందు షేక్స్పియర్ గారికి ఈ మహావేదంలో అతనికి ముందు కొన్ని 100 సంవత్సరాలకు పుట్టిన యెషయా ప్రవక్త 3వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే అదే మాట చెప్పాడు. పరిశుద్ధాత్మదేవుడు పలికించాడు యెషయా చేత. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చు అని. వారి ముఖ లక్షణం, మొహాన్ని చూస్తే వాడు ఎలాంటివాడో చెప్పొచ్చు అని యెషయా గ్రంథంలో రాయబడింది. ఇది కాపీ చేశాడు షేక్స్పియర్. అర్థమైందా? ఇలా కాపీయిస్టుల గురించి మాట్లాడితే జాన్ కెన్నెత్ అని మీరే ఉంటారు, జాన్ బనీన్ అని వినే ఉంటారు. వీళ్ళంతా ఎవరనుకున్నారు? పెద్ద పెద్ద కవులను చెప్పుకున్న ప్రపంచ కవులంతా
బైబిల్ని కాపీ చేసిన పెద్ద దొంగలు. అలాంటి పుస్తకాలు చదివి చదివి వీక్ అయిపోయి చాలామంది బైబిల్ చదవటానికి టైం ఉండదు. అది ఎందుకు చదివారని అడగండి. అది ఎందుకు చదివారంటే లెసన్స్లో భాగం కనుక. అది చదవకపోతే పట్టభద్రుడు కాలేడు కనుక, పట్టభద్రుడు కాలేకపోతే ఉద్యోగము రాదు కనుక, ఉద్యోగము రాకపోతే పొట్ట గడవదు కనుక చదువుకున్నాడు. ఇది చదవకపోతే వచ్చిన నష్టం ఉందండి వీళ్ళకి. ఇది చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, ఇది మనకే తిండి పెడుతుందా అనుకుంటున్నాడు మూర్ఖులు. అందువల్ల ఈ వేదాన్ని ఎవరు కాదన్నా, ఈ వేదంలో ఈ ప్రపంచంలో ఎవడు కాపీ చేసినా మిగిలిన వాళ్ళంతా చేతగాని వాళ్ళ కూర్చున్నా పిడి సుందర్రావు మాత్రం వాళ్ళ గుండెల్లో నిద్రపోతాడు. ఈ సరుకు ఎక్కడి నుంచి తెచ్చావని అడిగేవాడు వీడే. మరో సంగతి మీకు చెప్తున్నాను. ఈ మహాజ్ఞానం ఈ కవులకు అందనిది. ఈ మహాజ్ఞానం పండితుల పాండిత్యంలో లేనిది, ఏ కలంలోనూ రానిది. విప్లవాలు అభ్యుదయాలు అని చెప్పుకునే ఆ బజారులో దొరకలేనిది. మానవ మేధస్సుకు అందనిది. అదే మనస్తత్వం. మనస్తత్వం, మహాజ్ఞానం. ఈ వేదాన్ని చదివిన వాని ముందు ఈ ప్రపంచంలో ఏ జ్ఞానము నిలవదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఈ వేదిక మీద ఇంకా 3 రోజులు ఉండబోతున్నా నేనే. పిరికి పందల ప్రజాకోర్టులో నన్ను జైల్లో పెట్టించాలని భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి నా మీద పేపర్లో వేయించాడు, జైల్లో పెట్టిస్తాను అని. వేదిక మీదకి మాత్రం రాలేదు. ఎందుకు? భయం. నాతో పోటీకి సిద్ధపడితే వాడికి బాప్తీసు ఇస్తాను, ఓడిపోతే. కనుక దీనికి భయపడతారు ఎవరైనా సరే. ఇంకా 3 రోజులు ఉంటాను. నేను ప్రకటించే ఈ అధునాతన మానవ మేధస్సు కందని మనస్తత్వ శాస్త్రాన్ని క్రోడీకరించి విభజించే ముందు ఈ పట్టణంలో దీనిని ఎదిరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను ఆహ్వానిస్తున్నాను పోటీకి. ఏదో ఒక అరగంట మీ ముందు నిలబడి ఓకదంపుడు ప్రసంగం చేసి పోయే పరిస్థితి కాదు నాది, మీకు తెలుసు. కూర్చున్నందుకు కొంత జ్ఞానాన్ని నేర్పించాలి. ఎందుకురా చదువుకున్న విద్యలు అని అడిగితే ఈ ప్రపంచంలో కోటి విద్యలు కూటి కోసమే అంటున్నాడు. ఎందుకు ఇన్ని విద్యలు నేర్చుకున్నాడట? కోటి. 1, 2, 3, 11, 20, 30 కాదు. ఎన్ని విద్యలు? కోటి విద్యలు నేర్చుకున్నాడు. దేనికి? పొట్ట నింపుకోవటానికి. అదే ఈ కట్టె వీడి దుస్థితికి కారణంగా మార్చింది ఆ పరిస్థితిని. మరో అద్భుతమైన సంగతి మీకు చెప్తాను. ఇండియన్ పీనల్ కోడ్, న్యాయశాస్త్రం. ఇండియన్ పీనల్ కోడ్లో వ్యభిచారము అనే ఒక నేరానికి శిక్ష ఉంది. అలాగే హత్య అనే నేరానికి శిక్ష ఉంది. దొంగతనం అనే నేరానికి శిక్ష ఉంది. భారతీయ శిక్షా స్మృతిలో లేక ఇండియన్ పీనల్ కోడ్లో నిన్ను నేరస్తునుగా నిలవబెట్టాలి అంటే సాక్ష్యాలు కావాలి. అప్పుడు న్యాయమూర్తి కోర్టులో వాదోపవాదాలు విన్న తరువాత సాక్ష్యాలు విని తీర్పు ప్రకటిస్తాడు. అది మన భారతదేశంలో జరుగుతున్న న్యాయం. దీనిని అధిగమించిన ఒక మహా జ్ఞానాన్ని ఈ రాత్రి మీకు చెప్తాను. ఇండియన్ పీనల్ కోడే కాదు, అమెరికన్ పీనల్ కోడే కాదు,
బ్రిటిష్ పీనల్ కోడే కాదు, ప్రపంచంలో అన్ని పీనల్ కోడ్ని మించిన మహా అద్భుతమైన పీనల్ కోడ్ ఇది. ఒక స్త్రీని వ్యభిచారం చేస్తుండగా వీడు దొరికిపోతే ఆమెను ఇతనిని రాళ్లతో కొట్టి చంపాలి అంది ధర్మశాస్త్రం. సాక్ష్యాలు ప్రవేశపెడితే కోర్టులో అది రుజువైతే శిక్ష విధిస్తుంది భారత శిక్షా స్మృతి. కానీ ఈ జ్ఞానం ఏముందో చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 28. ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విచారము చేసిన వాడు. ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచు ప్రతివాడు అప్పుడే అదే స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసేశాడు అంది పీనల్ కోడ్. ఈ న్యాయశాస్త్రం. మరి ఈ న్యాయశాస్త్రం ఎప్పుడు నేరస్తుడిగా నిరూపించింది ఇతనిని? ఇతను వ్యభిచారం చేయుచుండగా దొరికిపోతే నేరస్తుడు, దొరకపోతే దొర. ఈ చట్టంలో దొరకపోతే దొర. ప్రపంచ చట్టాలు అలాగే ఉన్నాయి, అన్ని లోపాలు, లోపభూయిష్టమైన చట్టాలు. ఈ పీనల్ కోడ్ వచ్చి ప్రశ్నిస్తే ఇదంటుంది, నీ మనస్సులో నువ్వు అనుకున్నప్పుడే నువ్వు నేరస్తుడివి అని చెప్తుంది ఈ చట్టం. ఎంత పవిత్రమైనది, ఎంత ఉన్నతమైనది ఆలోచించండి బైబిల్. సోదర సోదరీమణులారా, ఈ మహావేదాన్ని మీరు ప్రతిరోజు పరిశీలించవలసిన అవసరత నేటి క్రైస్తవ జనాంగానికి ఉంది. నీకు టైం ఉన్నప్పుడు కాదు, నీకు అవకాశం ఉన్నప్పుడు కాదు, నీకు నిద్ర పట్టనప్పుడు కాదు, ఉంటే నిండా జ్వరం వచ్చినప్పుడు కాదు, రోగంతో మంచాన పడినప్పుడు కాదు. స్వతంగా బైబిల్ ఎప్పుడు చదువుతారు? ప్రార్థనలో బైబిల్ ప్రార్థన, దేవుడు 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 అని ఎప్పుడు అంటారో తెలుసా? రోగం వచ్చి పడిపోతే తల కింద బైబిల్ పెట్టుకొని అప్పుడు భక్తి వైరాగ్యంలో గడిపోతాడు. అంతవరకు కిక్కుమండవు. ఒక ప్రార్థన లేదు, ఒక దేవుడు లేడు, ఏమి ఉండదు. తీరని రోగం ఒంటి మీదకి వచ్చి పడితే ఇక భక్తిపరుడు అయిపోతాడు. అదే భక్తి. ఈ ప్రపంచం నుంచి నిన్ను పరలోకానికి నడిపించే ఏకైక వేదమే ఈ బైబిల్. ఇక ఇలాంటి మహా అద్భుతమైన జ్ఞాన గ్రంథం ఈ బైబిల్. దీనిని ఎవరూ తప్పు పట్టలేరు, పట్టరు. నిజంగా చదివితే అర్థమవుతుంది మనసు పెట్టి. డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ PhD అని మీరు విన్నారో లేదో నాకు తెలియదు. డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ PhD. ఇతను ఎవరో తెలుసా? కలియుగాంతం అనే పుస్తకాన్ని రాశాడు. కలియుగాంతం. 1999 నాటికి కలియుగం అంతమైపోతుంది ఓహో అన్నాడు. 1999 నాటికి కలియుగం అంతరించిపోతుంది. కాలజ్ఞానం అనే పుస్తకాన్ని రాశాడు. రాసుకునేవాడు, మనకు సమస్య లేదు. చేసిందల్లా ఒక పొరపాటు చేశాడు. బైబిల్లోకి దూకాడు, వచ్చి బైబిల్లోనికి దూకాడు. ఏమన్నా తెలుసా? కాలజ్ఞానం రాసిన ఆయనకి యేసుక్రీస్తు మీద పడ్డుపడ్డాయి. యేసుక్రీస్తు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు వాళ్ళ ఊరిలో లేడట. ఎవరు? పాలస్తీనా దేశం లేక యోదయ ప్రాంతం
ఇంకా మాట్లాడుకుంటూ యెరూషలేము పరిసర ప్రాంతాలు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఇండియా వచ్చేసాడట. ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఇండియా వచ్చాడట. ఇలా రాస్తూ అతడు 12వ ఏట నుండి 30వ ఏట వరకు వాళ్ళ ఊర్లో లేడని బైబిల్ చెప్పింది అని రాశాడు. బైబిలే చెప్పిందట ఆ ఊర్లో లేడని. మరి ఎవరు వచ్చేశాడు? మనూరు. అతనికి నోటీస్ పంపించాను, నువ్వైనా జ్యోతిష్కుడు కావాలి భారతదేశానికి, నేనైనా కావాలి. 2 జ్యోతిష్కాలు ఉంటే ఒకటి దొంగదవుతుంది, ఒకటి రైట్ అవుతుంది. నీకైనా కాలజ్ఞానం ఉండాలి, నాకైనా కాలజ్ఞానం ఉండాలి అని 20వ తారీఖు నోటీస్ పంపించాను. ఈ నోటీస్ అందుకున్న నెల రోజుల్లోగా నీ సంసిద్ధతను తెలియచేయి. నేను ఓడిపోతే నీలాగే గెడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతాను, కాషాయ వస్త్రాలు ధరించుకొని. నువ్వు ఓడిపోతే నీ మీసం గడ్డం గీసేసి బాప్తిసం ఇస్తాను, నాకు కూడా తిరగాలి. యేసుక్రీస్తు తన దేశాన్ని విడిచిపెట్టలేదని నేను నిరూపిస్తాను. విడిచిపెట్టాడు, నువ్వు నిరూపించు. కారణం, దీనిని ఎవరూ తప్పు పట్టలేరు. ఇక్కడ కూర్చున్న వారిలో గాని నిలుచున్న వారిలో గాని బైబిల్లో తప్పులున్నాయనే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. నేను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడకూడదు వెనకాల, నేనుంటే ఏం చేసేద్దును అని. అందుకే పిలుస్తున్నాను. ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద ప్రతి చోట పిలుస్తున్నాను రమ్మని. దీనిని కాదనే వీరుడు ఎవరైనా ఉంటే నాతో తలపడ్డానికి సిద్ధం. సోదర సోదరీమణులారా, దేవుడు ప్రసాదించిన ఈ ప్రబోధంలో మానవ జ్ఞానానికందని మహామర్మాన్ని మీకు ప్రకటించాలనే మంచి అభిప్రాయంతో క్రిస్టియన్ గాస్పల్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఈ సభల యొక్క మాధుర్యతను మీరు అర్థం చేసుకోగలరు కొద్దిసేపటి తర్వాత. ఎక్కువగా నేను మాట్లాడను. కాలం అంతా తినేశారు. 1 గంట. 8 గంటలకు ఇస్తానని చెప్పారు, 9 తర్వాత పిలిచారు నన్ను. 9 గంటలకు మిమ్మల్ని విడిచిపెట్టేయాలని నేను ఆశ. మీరు తొందరగా వెళ్ళిపోతే రేపు హాయిగా రాగలరు, మళ్ళా వినగలరు. మిమ్మల్ని తొందరగా విడిచిపెట్టకపోతే ఈ మీటింగ్ ఎప్పుడు ఇలాగే ఆకలి ఆలస్యంగానే స్టార్ట్ అవుతుందని నెమ్మదిగా రావడం ప్రారంభిస్తారు. అంటే మొట్టమొదట మిమ్మల్ని అలా డిస్టర్బ్ చేయడం ప్రారంభిస్తాను నేను. కానీ రేపటి నుంచి అలా జరగడానికి వీలు లేదు. నేను 8 గంటలకే నిలబడిపోతాను, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా. 9 గంటల్లోగా విడిచిపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ కట్టె లేక మన దేహం పంచభూతములలో నుంచి వచ్చినది. కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఉపోద్ఘాతం. గాలి, నీరు, అగ్ని, భూమి, అంతరిక్షం, వీటిని పంచభూతాలు అంటున్నాం మనం. ఈ పంచభూతాలకి మానవుడు ధరించుకున్న దేహానికి ఏదో మన ఊహకి అందని ఏదో లోతైన ప్రాంతాలలో అనుబంధం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మట్టి నుండి పుట్టిన ఈ కట్టె లేక ఈ శరీరం పంచభూతాలలో నుంచి వచ్చిన ఎన్నో కోరికలను తీర్చుకొని తిరిగి ఈ పంచభూతాలలోనికి కలిసిపోవటం ఈ ప్రకృతి చక్రంలో ప్రతి మనిషి తెలుసుకోవలసిన, తెలుసుకున్న నగ్న సత్యం. ఒకసారి మన శరీరం గురించి ఆలోచిద్దాం. నేను మీ కథ రాయగలను, మీరు నా కథ రాయగలరు, మనం మరొకరి కథ రాయగలం.
లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎందరో కథలను రాశారు, ఇంకెందరెందరో కల్పిత కథలను రాశారు. కానీ వాళ్ళ కథ వాళ్ళక తెలియకపోవడం దురదృష్టకరం. అనేక సార్లు అద్దం ముందు నిలుచుని నేను ఎంత బాగున్నాను అనుకుంటాను, అంతవరకే నా కథ. అద్దం ముందు నిలుచున్న నేను నాలో ఏదో లోపం ఉందని ఒక వైద్యుడు మీరు అర్జెంటుగా ఎక్స్రే తీయించుకోవాలి అన్నప్పుడు అప్పుడు వెళతాను మరో అద్దం ముందుకి. అప్పుడు తీస్తాడు ఫోటో. మనం అద్దంలో చూసుకున్న బొమ్మ కనబడతప్పుడు మాంసమని ఈ పచ్చి ముద్దను నిలబెట్టే ఎముకలు గూడులు తీస్తాడు ఫోటో. అది మన లోనున్న విశ్వరూపం. ఏటి బాబు ఈ మీటింగులు, ఈ పేర్లు అంటారు చాలా మంది. ఏం మీటింగులు? లోకంలో అన్ని కథలు చెప్పిన వీళ్ళు వాళ్ళ కథ చెప్పకపోవటం, మనిషి కథ తెలియకపోవటం మనిషికి విచారకరం. అందుకే ఈ పేరు పెట్టాం దీనికి. ఈ శరీరాన్ని నమ్ముకున్న విశ్వ మానవులు తిరిగి పంచభూతాలలో ఎలాంటి దారుణమైన పరిస్థితికి దిగజారిపోయారు అనేదే ఈ కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోయి ఏ నాటికైనా నా గుప్పిట్లోనికి తెచ్చుకుంటాను యావత్ ప్రపంచాన్ని అనుకున్న నియంత అయిన హిట్లర్ ఆ పంచభూతాలలోనే కలిసిపోయాడు. ప్రపంచాన్నంతటినీ జయించాలనే ఉద్రేకంతో యవనస్తుడైన అలెగ్జాండర్ ఈ పంచభూతాల్లోనే కలిసిపోయాడు. భారత సార్వభౌమ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలనే యువ నాయకుడు రాజీవ్ గాంధీ ఈ పంచభూతాల్లోనే కలిసిపోయాడు. అతడు పోయిన తరువాత తన దేశానికి గాని, అతని ప్రజలకు గాని, తన సోదరులకు గాని మిగిలింది కన్నీరు. ఉన్నంతకాలం ముందు వెనక ఆలోచించకుండా విర్రవీగిపోయిన కట్టిలో ఉన్న ఈ నరుడు 3 పువ్వులు 6 కాయలుగా జీవించవలసిన తన జీవితాన్ని నట్టేటలో ముంచింది. దానికి కారణం అతడు నమ్ముకున్న కట్టె, శరీరం. నీ కోపం నీ శత్రువు అన్నాడు కవి ఒకప్పుడు పాత మాట. కోపము లాంటి ఎన్నో దుర్గుణాలకు కేంద్రమైన ఈ కళేబరంలో, ఈ శరీరంలో, నీ నా శరీరాలలో ఉద్భవించున్న భయంకరమైన అనేక కోరికలకు నిలయమైన ఈ కట్టే నీ శత్రువు అంది ఈ వేదం. నీవు పెట్టి పోషిస్తున్న నీ శరీరమే నీకు శత్రువు అంటే ఈ ప్రపంచం నమ్ముతుందా? నమ్మదు. నా ఒళ్ళు నాకు శత్రువు ఏంటండి బాబు? దాన్ని పెంచి పోషించుకుంటున్నాను నేను. దానికి వాడే సబ్బులు, దానికి పూసే సెంటులు, దాని కొరకు ఉపయోగించే కట్టడాలు, దాని కొరకు నిర్మించిన ఈ సుందరమైన భవంతులు, ఇవన్నీ నా శరీర సుఖాల కొరకు వారవలేక మాట్లాడుతున్నారు మీరు అంటాడు. కానీ దేనినైతే పెంచి పోషిస్తున్నాడో, దేని మాయలో, దేని మమకారంలో, ఈ విశ్వ మాయలో చిక్కుకున్న ఈ మనిషి అదే శరీరానికి దాసోహమై, తండ్రికి దూరమై, పరలోకానికి చేరని అభాగ్యునిగా మిగిలిపోయాడు. ఎవడు ఎవడు ఎవరు? నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు, నా ఒళ్ళు అని మనం చెప్పుకుంటాం. ఎవరు నువ్వు? అదే నా ప్రశ్న. నీ కన్ను మంచిది, నీ చెవి మంచిది, నీ శరీరము మంచిది, మరి నువ్వెవరు? ప్రస్తుతం ఆత్మ అనే ఆకారంలో, జీవాత్మనే పేరుతో కట్టే భూమి నుండి, మట్టి నుండి పుట్టిన ఈ శరీరములో తాత్కాలికముగా జీవనము గడుపుతున్న ఒక యాత్రికుడు మాత్రమే.
కాలం, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎందుకు ఇంకో కొద్ది కాలం? ఈ కట్టెలో ఉన్న నీవు ఏనాటికైనా దీనిని విడిచిపోవాలనేది తథ్యం, నీకు తెలిసిన నిజం. అలాంటి నీవు ఈ కట్టెలు నమ్మి నీ జీవితాన్ని పణంగా దానికే అర్పిస్తే అది నీకు అన్యాయం, దగా చేస్తుంది. జాగ్రత్త. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమా 7:18, నాయందు అనగా నా శరీరమందు, నాయందు అనగా నా శరీరమందు, నాయందంటే జీవమైన దేవుని నుండి వచ్చిన నాయందు కాదు. నేను ఏ గూటిలో తలదాచుకుంటున్నానో, ఏ శరీరాన్ని నమ్ముకుంటున్నానో, కోటి విద్యలు దేని కొరకు అభ్యసించానో, ఈ లోకమంతా కావాలని దేనినైతే సంపాదించుకున్నానో ఆ శరీరం నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరంలో మంచి లేదు. కారణం, ఎన్నో కోరికలకు నిలయమైంది ఈ శరీరము. ఎన్నో కోరికలు, తృప్తి లేనిది, తృప్తికి కట్టుబడనిది. ఉదయం పెడితే మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం పెడితే రాత్రికి ఖాళీ, తిరిగి మళ్ళా ఉదయం పెడితే మళ్ళా మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం పోస్తే రాత్రికి ఖాళీ. ఎప్పుడు ఇది నిండుతుంది చెప్పండి? విజయనగరంలో ఉన్న పెద్ద చెరువైనా నింపేయగలం, లారీతో మట్టితో. కానీ నీవు నమ్ముకున్న ఈ శరీరాన్ని నువ్వు తృప్తిపరచడానికి నీ బ్రతుకు చాలదు. పళ్ళు ఊడిపోయినా, కళ్ళు కనబడకపోయినా, ఒళ్ళంతా ఊగిపోయినా ఇంకా ఏదో కావాలి. ఏది కావాలి? దేనిని అనుభవించగలవు ఈ లోకం? నీకెందుకు రా కాటికి కాళ్ళు జాపుకుంటున్నావు అంటారు చాలా మంది ముసలోళ్ళని. ఏమని అడిగితే నిజమే, కానీ కోరికలు లేవా? శరీరం అయితే ఉడికిపోయింది, శరీరం అయితే నలిగిపోయింది, కానీ లోనున్న కోరికలకు పురుషుడు ఎక్కడుంది? అనుభవించడానికి అవకాశము లేక చేతగాని శరీరంగా మిగిలిపోయిందే తప్ప కోరికలు లేవంటే తప్పు. అవకాశం లేక, బలం లేక రాజీ పడి ఊరుకున్నాడు, కానీ ఛాన్స్ దొరికి విడిచిపెట్టాడు. అది ఈ శరీరం. మనం నమ్ముకున్న ఈ శరీరం ఇది మన బ్రతుకులను, మనం నిత్యము జీవించే మన జీవిత విధానాన్ని గండి కొట్టి మన బ్రతుకును చికటమయంగా మార్చేదే నీవు నమ్ముకున్న నీ శరీరము, నేను నమ్ముకున్న నా శరీరము. సోదర సోదరీమణులారా, ఉన్నంత కాలము తన అవసరాల కొరకు నిన్ను ఉపయోగించుకున్న ఈ శరీరము అవసరం తీరిన తరువాత, వయసు మళ్ళిన పిమ్మట నిన్ను నేను భరించలేనని చెప్పి అర్ధాంతరంగా నిన్ను బయటకు గెంటివేసేదే నా శరీరం. అది నీవు నమ్ముకున్న శరీరం. అది మనం నమ్ముకున్న ఈ కట్టి యొక్క కాదా? కాబట్టి ఇలాంటి శరీరాన్ని నమ్ముకున్న ఎంతో మంది ఈ రోజు ప్రపంచంలో ఈ పంచభూతాలలో లీనమైపోయారు. కనబడని వారుగా, చెరిగిపోయిన వారుగా, చరిత్రహీనులుగా మిగిలిపోయారు. సోదర సోదరీమణులారా, ఈ కట్టె ఈ విశ్వంలో దుర్భేద్యమైన నీ ఆత్మను, నిత్యము జీవించగలిగే మహాశక్తివంతమైన నిన్ను నిస్సహాయుడుగా, పనికి మాలిన వానిగా, దౌర్భాగ్యునిగా మార్చి నీ తండ్రికి నిన్ను కాకుండా నిన్ను సుదూర ప్రాంతాలకు తీసుకుని పోవాలని కోరికల యొక్క వలయంలో చిక్కులు పెట్టి
నరకానికి తీసుకుపోతుంది ఈ శరీరమే. మట్టిలో నుంచి వచ్చి తిరిగి మట్టిలో కలిసిపోయే ఈ మాంసం, ఈ ఎముకల గూడు నీతో పరలోకానికి రాదు, లేక నువ్వు అనుభవించబోయే నిత్యాగ్ని దండనలోనికి దూకదు నీతో కూడా. పోనీలే, వీడితో ఒక 70 ఏళ్ళు నేను ఎగాను, ఇప్పుడు నిన్ను అర్ధాంతరంగా నేను ఎలా విడిచిపెట్టగలను, పదా నేను వస్తాను అని ఏ శరీరము ఏ ఆత్మతోనూ చెప్పదు. నీకు నాకు చెల్లు, ఇక నువ్వు బయటికి పో, ఇక నేను నిన్ను భరించలేను. అదే మృత్యువు, చావు. అదే చావు. ఈలాగ ప్రతి మానవుని యొక్క దేహము కట్టే వాళ్ళ బ్రతుకులను కన్నీటిమయంగా మారుస్తుంది. బ్రతికే 60 సంవత్సరాల ఆనందం కోసం చావు లేని ఆ ఆత్మ, లేక నీవు నేను చెప్పుకునే ఆత్మ జీవము నిత్యము యుగయుగాలు కాలవలసిన మహా అగ్నిగుండాన్ని తలంచుకుంటే 60 ఏళ్ల జీవితం కొరకు శాశ్వతమైన మన జీవితాన్ని బలి చేయటం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. భలే బాగా చెప్పారండి మీరు. మీరేదో శరీరాన్ని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బాధపడి శరీరంలోకి వస్తే మేము వింటాం, కానీ చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకేం తెలుసు బాబు అని చాలా మంది అనుకోవచ్చు. ఈ లోకం అనుకోవచ్చు, ఈ శాస్త్రం అనుకోవచ్చు, ఒక హేతువాది, ఒక నాస్తికుడు, ఒక దౌర్భాగ్యుడు, ఒక తెలివి తక్కువ వాడు అనుకోవచ్చు. ఒక నిజం మీకు చెప్తాను, ఈ శరీరం అనే ఈ రూపం చెరిగిపోయినంత మాత్రాన్న మరో రూపం లేదని చోట మన తప్పే అవుతుందేమో ఒకసారి ఆలోచించండి. శరీరం అనే ఈ రూపం చిరిగిపోయిన తరువాత మరో రూపం మనకు ఉంటుంది అనుకోవడం, లేదా లేదు అనుకోవటం, లేదు అని మనం అనుకోవటం మన పొరపాటే కావచ్చు. మనందరికీ తెలుసు గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగును మనం చూస్తే ఒక భయంకరమైన ఆకారం, అది మనం అసహించుకునే ఆకారం. కానీ ఆ గొంగలి పురుగులో ఉన్న ప్రాణమే ఎగిరే సీతాకోక చిలుకలో ఉంది అని మీ అందరికీ తెలుసు. ఒకనాడు ప్రాకే రూపం నుంచి, ఒకనాడు అసహించుకునే రూపం నుంచి, ఒకనాడు విడిచిపెట్టే రూపం నుంచి ఎగిరే మరో రూపంలోకి మారిపోయింది. అదే ప్రాణం. నీవు నేను అంతే. పనికి రాని కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయే ఈ శరీరం నుంచి ఎగిరిపోయే ఒక మహాశక్తివంతమైన శరీరంలోనికి నీ ఆత్మ ప్రవేశించబోతుంది అనే సంగతి నువ్వు ముందుగా తెలుసుకోకపోతే గొంగలి పురుగులాగే నీ బ్రతుకు అస్తమించిపోవాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ జీవితమే నిజమైన జీవితం అనుకుంటే యుగయుగాలు బ్రతికే ముగింపు లేని నీ ఆత్మ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నట్టే లెక్క. సోదర సోదరీమణులారా, ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మ పరిశీలన చేయండి. బ్రతుకంటే ఏంటి? నువ్వు పాడేసే విత్తనం, నువ్వు మట్టిలో పడవేసే విత్తనం కుళ్ళిపోయిన తరువాత ఒక మహావృక్షంగా మారిపోతుంది. ఇదిగో ఈ మైదానంలో చింత చెట్లు ఉన్నాయి చూడండి, మామిడి చెట్లు ఉన్నాయి చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా మీకు? పారేసిన చింత పిక్క కదా. మీరు పిండి పిప్పిచ్చేసి పనికి రానిదని ఆ పిక్క బయట పారవేసిన తరువాత మట్టిలో పడిపోయిన ఆ పిక్క కుళ్ళిపోయి తన మీద ఉన్న పొరను చిట్లగుట్టుకొని వేళ్లు తన్ని బయటకు ఒక మొక్క మలవడం ప్రారంభమవుతుంది. ఇంత చిన్న చింత పిక్కలో ఇంత మహా చింతవృక్షం ఉందని ఎవరికి తెలుసు? ఆలోచించండి. కథ కాదు, మీకు తెలిసిన నిజం ఇది. లోకం కాదనలేని నిజం, లోకం ఒప్పుకోవలసిన నిజం. నీకు పనికిరాదని పారవేసే ఈ పిక్క భూమిలో పడి మొక్కగా మొలిచి మహావృక్షంగా రూపుదిద్దుకుంటున్నప్పుడు పనికి రానిదే మట్టిలో కలిసిపోయే ఈ దేహాన్ని ఆశించే నీవు రాబోయే జీవితాన్ని బలిగా మార్చుకుంటావా, లేదా సరికొత్త జీవితంతో ఉధృతంగా పెరిగే అద్భుతమైన మహాశక్తిని సంతరించుకుంటావా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి.
ఏది కావాలి జీవితం అంటే? జీవితం అంటే ఇది కాదు. డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్. మరణం మనిషి అసలు జీవానికి ప్రారంభం, అసలు బతుకుకు ప్రారంభం. కష్టాలకు నిలయమై, వేదనలకు కేంద్రమై, మహాబాధలు మహావేదనలు అనుభవించిన ఈ కళేబరంలో దీన్ని విడిచిపెట్టిన తర్వాత కన్నీళ్లు గాని, ఆకలి దప్పులు గాని ఆత్మకుండవు. ఆ జీవితం కావాలా? ఈ జీవితం కావాలా? అన్ని ఉన్నవాడు ఆనందిస్తున్నాడు అనుకునే కట్టుకథను నన్ను మోసపోతున్నారు. తప్ప అంతస్తును గుర్తు తెచ్చుకుంటున్నారు. అన్నీ ఉన్నవాడు ఏదో దొరికిపోతాడు అనుకుంటున్నారు. కానీ వాడు పడుతున్న వేదన, వాడు అనుభవిస్తున్న మానసిక చింత మీలో ఎవరికి తెలిసిన దాన్ని కోరుకోలేరు. సోదర సోదరీమణులారా, ఈ వ్యక్తులు నమ్ముకున్న అనేక మంది ఈ తత్వజ్ఞానం తెలియక తమ బ్రతుకులను బలిగా చేసుకుంటున్న 20వ శతాబ్దంలో తన కట్టెను నమ్ముకోక తండ్రి స్థానం నరక్షతాన్ని పణంగా పెట్టి తను చేసిన త్యాగశీల యేసు స్వామిని గుర్తు చేసుకోవాలని సభాముఖంగా మనం చేసుకుంటున్నాను. ఆ కట్టెలో సుఖపడాలనే యోచన స్వామికి లేదు. ఆ కట్టెలో సర్వ సుఖాలు అనుభవించాలనే ఆలోచన యేసు స్వామి కట్టెకు రాలేదు. ప్రతి నిత్యము, ప్రతి క్షణము తండ్రి తపనే, ప్రతి నిమిషాన్ని రక్షించాలనే ఆవేదనే, కన్నీళ్లతో, వేదనలతో, యాచనలతో, అర్చనలతో తన 33.5 సంవత్సరాల జీవితాన్ని లోక కళ్యాణం కోసం ధారాళం చేసిన త్యాగశీలి యేసు స్వామి తన కట్టెను ఏ రోజు అతను నమ్మలేదు. ఒక యేసు, ఒక పౌలు, ఒక పేతురు, ఒక దావీదు, ఒక అబ్రహాము, చరిత్రలో ఎంతమంది చరిత్ర పురుషులు చూడండి. ఈ దేహాన్ని నమ్ముకొని విశ్వాస మహావీరులుగా ఈ వేదమందు నిలుచున్నారు. అర్ధాంతరంగాన్ని విడిచిపెట్టి నిన్ను మోసం చేసే ఈ చిన్న శరీరం కోసం, ఈ చిన్న కాలం కోసం రాబోయే జీవితాన్ని పోగొట్టుకుంటావో. ఉన్న జీవితంలో ఈ కట్టెలో ఉన్న నీవు దేవుని కొరకు ఈ కట్టెను అర్పణ చేసి దానిని దక్కించుకుంటావో నిర్ణయించుకోవలసిన బాధ్యత ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చాడు, నీకే విడిచిపెట్టాడు. ప్రార్థన చేసుకున్నాం. జయశాలి కాలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.